ఉందో అది స్ప్లిట్ అవ్వడం మూలన్న సో డిఫరెంట్ అంశాలు ఉన్నాయి. సో దట్స్ ద పాజిటివ్ ఫర్ దెమ్ అండ్ మేబీ మాకు అక్కడ మేము విఫలం చెందినామేమో. సో ఇవన్నీ మిశ్రమంగా ఉంటాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ మనోజ్. ఇప్పుడే చెప్పడం కొంచెం కష్టం. మళ్ళీ మీరు చూస్తున్నారు 50 నుంచి 48. సో అది ఏదైనా జరగచ్చు. విల్ వెయిట్ అండ్ సీ. ఇన్ఫాక్ట్ ఒకసారి 2 అంశాలు వీళ్ళకి నష్టం చేకూరు కనిపిస్తూ ఉంది. ఐఎన్ఎల్డీకి 7.5% ఓటింగ్ కనిపిస్తూ ఉంది. అది ఖచ్చితంగా జాట్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. అది కాంగ్రెస్కి వచ్చి ఉండాల్సిన ఓటింగ్. అది బాగా ఇబ్బంది పెడుతుంది వీళ్ళని. రెండోది ఈ యాప్కు 1.5% ఓటు వచ్చిందండి. అది కూడా చాలా చోట్ల ఈ లో మార్జిన్లో ఉండటానికి, ముఖ్యంగా ఎక్కడైతే బీజేపీ లీడింగ్ ఉందో ఈ సౌత్ గుర్గావ్ వైపు ఇటువైపు ఉన్నదో అక్కడ కొన్ని చోట్ల అంటే యాప్కి వచ్చిన 3-4 వేల ఓట్లే ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే మార్జిన్కి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ప్రకటించే మ్యాప్లో కనుక చూస్తే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వైపు ఉన్నటువంటి హర్యానా బార్డర్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఫేవరబుల్గా ఉంది. ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ చోట్ల చూస్తే అసలు కనీసం టచ్లోకి లేదు. ఇన్ఫాక్ట్ జమ్మూ కాశ్మీర్ చూస్తే ఇంకా ఆశ్చర్యం. అసలు జమ్మూలో మొత్తం కంప్లీట్ బీజేపీ క్లీన్ స్వీప్. ఇక్కడ కనీసం ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించలేదు. అండ్ ఆల్సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు పోలింగ్ పర్సంటేజ్ కూడా తగ్గినప్పుడు ఇటు వ్యతిరేకం ఉండాలి. బట్ అది కూడా అనూహ్యంగా వెరైటీగా ఉంది తీర్పు. అందుకనే ఇప్పుడే ఏం చెప్పలేము. ఇంకా కొంతసేపు అయితే కనుక ఒకటి మార్పు, జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్కి 52 వచ్చింది. అది అప్డేట్ అయింది, లేటెస్ట్ అప్డేట్ అయింది అది. సో ఇందులో కూడా ఏంటంటే మనం ఇంకొక 3 రౌండ్ల వరకు కూడా హర్యానాది ఇట్లాగే మారుతుంది. నేను అనుకోవటం ఒక్కసారి గనక ఈ అప్డేట్స్ రావటం మొదలైతే, ఎలక్షన్ ఇవ్వటం మొదలైతే ఒకేసారి నెంబర్లు మారిపోతాయి. అది బీజేపీ మారుతుందా కాంగ్రెస్ మారుతుందో చూడొచ్చు. ఇంత స్టేబుల్గా ఉండవు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూస్తే 10 రౌండ్స్ వరకు రీచ్ అయింది ఇప్పుడు వరకు. కౌంటింగ్ అంటే సాగుతూ ఉంది. రాలేదు అంటే యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం చూస్తే. సో తులసిరెడ్డి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, సో బేసిక్గా ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు 10 సంవత్సరాల పాటుగా ఏకకాలంగా పరిపాలించిన తర్వాత ఓట్ షేర్ తగ్గుతుందని అంటే సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. దానికి ఎగ్జాంపుల్గా మనం చూసాం ఇక్కడ కూడా తెలుగు స్టేట్స్లో పెద్దగా మార్జిన్ 1-2% కూడా సీట్ల మీద చాలా ప్రభావం చూపించాయి. కానీ ఇక్కడ మనం హర్యానాలో చూస్తే బీజేపీకి 39 షేర్గా ఉన్నది ఓట్ పర్సెంటేజ్, కాంగ్రెస్కి 40గా ఉన్నది. ఆ 1% చేంజే కానీ సీట్ల సంఖ్య చాలా డిఫరెన్స్గా ఉంది. ఇక్కడ అనూహ్యంగా ఓట్ షేర్ పెరిగింది కాంగ్రెస్, కానీ సీట్ల విషయానికి వస్తే కనుక బీజేపీ కంటే తక్కువగానే ఉన్నాయి. సో ఎట్లా చూడాలి ఇది? ఇప్పుడు ఒకటి గత ఎన్నికలతో పోలిస్తే 2019లో కాంగ్రెస్కు 31, బీజేపీకి 40. అప్పుడు జేజేపీకి సుమారు సీట్లు వచ్చాయి. కాబట్టి గతతో పోలిస్తే కాంగ్రెస్కు పెరుగుతున్నాయి, బీజేపీకి పెరుగుతున్నాయి, మిగతావి వచ్చేసి తగ్గిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఇంతకుముందు వారు చెప్పినట్టు ఐఎన్ఎల్డి వచ్చేసి ప్రధానంగా జాట్ ఓరియంటెడ్ పార్టీ. అది అక్కడ జనరల్గా ఈసారి జాట్స్, ఎస్సీస్ కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటారు, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారని ఒక అభిప్రాయం ఉన్నది. అటువంటి చోట్ల ఐఎన్ఎల్డి వచ్చేసి దాదాపు 7% ఓట్లు తీసుకున్నప్పుడు అవి డెఫినెట్గా వచ్చేసి కాంగ్రెస్కు కొంత దెబ్బతగిలినట్టు కనిపిస్తూ ఉంది. ఇంకా మిగతా ఆమ్ ఆద్మీ పార్టీ అది ఏమొచ్చినా, అది 1% వచ్చినా, 1.5% వచ్చినా, 2% వచ్చినా డెఫినెట్గా అది కాంగ్రెస్కు నష్టం కలిగించే ఓట్లే ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా నేను అనుకోవడము కాంగ్రెస్కు అన్నీ బాగున్నాయి, కానీ ఈ యొక్క యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలడమే ప్రధానంగా ప్రస్తుత పరిస్థితికి, ఇంకా ఎట్టుంటుందో చూస్తాం, కానీ ప్రస్తుత పరిస్థితికి మిగతా అన్ని పాజిటివ్ అంశాలే, రైతులు పాజిటివ్ అంశాలే, మహిళలు, యూత్, ధరలు, తర్వాత ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ అయినప్పటికీ ఆ యొక్క 2 పార్టీల మధ్య ఉన్న నేపథ్యంలో ఆ యాంటీ గవర్నమెంట్ ఓట్లు చీలడం అనేది ప్రధానంగా ఇబ్బంది కలిగిస్తూ ఉందేమో అనిపిస్తూ ఉంది నాకు. అంత మించంగా మిగతా అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో జేజేపీ పార్టీ దుష్యంత్ చౌటాలకు సంబంధించి 10 సీట్లు గెలుపొంది సంకీర్ణ ప్రభుత్వంలో చాలా కీలకంగా అయ్యారు. ఇక్కడ చూస్తే 0%గా ఉన్నది ఇప్పుడు. సో ఆల్మోస్ట్ వాళ్ళకి ఓట్ షేర్ చూసినా కూడా 1.09%గా ఉన్నది. సో ఇది ఎవరికి డైవర్ట్ అయి ఉంటుంది? అంటే వాళ్ళకి 10 సీట్ల నుంచి ఇంత ఘోరంగా డిమాలిష్ అయ్యారంటే అది ఎవరికి డైవర్ట్ అయి ఉంటుంది? ఆబ్వియస్లీ బీజేపీకి. ఇప్పుడు జనరల్గా ఈ యొక్క ఐఎన్ఎల్డి కానీ జేజేపీ కానీ ఇవన్నీ కొంత జాట్ ఓరియంటెడ్ ఓట్స్ కాబట్టి అవి కొంచెం వచ్చినా కానీ అది కాంగ్రెస్కి నష్టమే. ఈసారి ఇక్కడ జాట్ ఉండే ఏరియాలో కాంగ్రెస్కు బాగుంది, రైతులు కాబట్టి అక్కడ జేజేపీకి సీట్లు రాకుండా ఓట్లు శాతం వచ్చేసిన కానీ ఐఎన్ఎల్డి కానీ ఇండిపెండెన్స్ కానీ రెబెల్స్ కానీ ఏ ఓట్లు జాతీయ ఏరియాలో చీలితే కన్నా అది కాంగ్రెస్కి నష్టం కలిగించి ఉంటుంది. కాబట్టి జేజేపీకి సీట్లు రాకపోవచ్చు కానీ ఓట్లు కొంచెం వచ్చి ఉంటాయి. ఆ ఓట్లు వచ్చేసి జనరల్గా జాట్ ఓరియంటెడ్ ఓటే ఉంటాయి. కాబట్టి అది కూడా వచ్చేసి కాంగ్రెస్కి నష్టము, బీజేపీకి లాభం కలిగించింది నా అభిప్రాయం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్మోస్ట్ ఇండి కూటమిలో మెంబర్గా ఉన్నటువంటి పార్టీ, సిపిఐ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2% ఆఫ్ ఓట్ షేర్ వాళ్ళు గెయిన్ చేసుకోగలిగారు.
ఒకవేళ కనుక ఈ 2% ఆఫ్ ఓట్ షేర్ కనుక కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయినా ఈ సీట్ మార్జిన్ అనేది క్లియర్ అయ్యేదా? ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూస్తే 14 డిఫరెన్స్గా ఉన్నాయి, 12 సీట్లు డిఫరెన్స్గా ఉన్నాయి. డెఫినెట్గా అనిపిస్తుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఇక్కడ కంపేర్ చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అవి ముందుగానే అలయన్స్ పెట్టి పోటీ చేశాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ కనపడుతుంది అక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా కొంత ఇండియా కూటమి పోయింటే కన్నా బాగుండేదేమో అనిపిస్తుంది. కొంచెం అది ఆ ఇంపాక్ట్ ప్రస్తుతం కనిపిస్తుందేమో అనిపిస్తుంది. కానీ ఎన్నికలకు ముందు హర్యానాలో కాంగ్రెస్ స్వీప్ చేస్తున్న వాతావరణం ఉంది కాబట్టి ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ కూటమిలోకి అలయన్స్లోకి పోయిండకపోవచ్చేమో. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే కూటమిగా ఏర్పాటు ఏంటి కన్నా డెఫినెట్గా ఈ పరిస్థితి ఉండేది కాదేమో. బీజేపీ ఎక్కడ ఉండేది, ఇండియా కూటమికి అడ్వాంటేజ్ ఉండేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫలితాలు చూస్తూ ఉంటే. ఎస్, ఇంకా ఇప్పటివరకు అయితే సుమారుగా ఆన్ యావరేజ్గా కాన్స్టిట్యున్సీ వైజ్గా చూసుకుంటే కనుక 6 నుంచి 7 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తయిపోయి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు చాలా ఇవరకే నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ముందంజలో ఉందో సుమారుగా కొన్ని 5,000 నుంచి 10,000 మెజార్టీ కొనసాగిస్తుంది. కానీ బీజేపీ ఎక్కడైతే ముందంజలో ఉందో అక్కడ కేవలం ఒక 1,200 అట్లా ఆ రకంగా, అంటే కొన్ని 5,000 లోపుగానే ఉంది. సో ఈ మార్జిన్ అనేది పోతున్న కొద్దీ, కౌంటింగ్ అవుతున్న కొద్దీ తగ్గే అవకాశం ఉంటుందంటారా? మీరు రూరల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. డెఫినెట్గా వచ్చేసి మెజారిటీలు స్వల్పంగా ఉన్నప్పుడు ఇంకా దాదాపు సగం రౌండ్స్ ఉన్నప్పుడు అది మారడము పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి స్టిల్ హోప్స్ ఆర్ దేర్. ఎందుకంటే దాదాపు ఇంకా సగము దగ్గర రౌండ్స్ ఉన్నాయి. మెజారిటీ బీజేపీ మెజారిటీలు స్వల్పంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాబో రౌండ్స్లో వచ్చేసి ఆ మెజారిటీని ఓవర్కమ్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్టిల్ హోప్స్ ఆర్ దేర్. ఎస్, తులసిరెడ్డి గారు, యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించే విధంగా కాన్స్టిట్యున్సీ వైజ్గా చూస్తే కన్ఫైన్డ్గా మనం జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటే జమ్మూ కాశ్మీర్లో జమ్మూ ప్రాంతం పూర్తిగా బీజేపీ స్వీప్ చేసింది. కంప్లీట్ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది. ఒకే ఒక కాన్స్టిట్యున్సీలో కేవలం ఒక 1000 ఓట్ల తేడాతో అక్కడ ఆర్ఎస్పురా జమ్మూ సౌత్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి రమన్ బల్లా అనే ఒక వ్యక్తి మాత్రమే కొన్ని 1000 ఓట్లతోనే మెజార్టీలో కొనసాగుతున్నారు. మొత్తం బీజేపీ కైవసం చేసుకుంది. కమింగ్ బ్యాక్ టు మనం కశ్మీర్ వైపుగా వెళ్తే అక్కడ జేకేఎన్సీ కాంగ్రెస్ తప్ప బీజేపీకి కనీసం చోటు కూడా కల్పించలేరు. అంటే ఇక్కడ ప్రజలు కూడా ఏ రకంగా ఆ డివిజన్ చేస్తారనుకోవచ్చు. అంటే ఏం బిలీవ్ చేసింది అక్కడ, అది ప్రతిష్టాత్మకం బీజేపీ కూడా 371 ఆర్టికల్ 2 తర్వాత కావచ్చు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముందుకు వెళ్ళారు. సో వాళ్ళకి ఫేవర్ కావాల్సి ఉండేది. ఈ సౌత్ జమ్మూలో కావచ్చు అటు కాశ్మీర్లో కావచ్చు, ఈ డ్రాస్టిక్ చేంజ్ ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు అక్కడ స్పష్టంగా డివిజన్ వచ్చేసి జమ్మూ డివిజన్కు కాశ్మీర్ డివిజన్కు పూర్తిగా వచ్చేసి రివర్స్ గా ఉన్నట్టు కనపడుతుంది మనకు అక్కడ. అది రిలీజన్ బేసిస్ కావచ్చు, మనం ఇంకా స్పష్టంగా తెలుస్తా ఉంది అక్కడ వచ్చేసి. మనం వచ్చేసి ఇక్కడ జమ్మూలో పూర్తిగా బీజేపీ, అక్కడ పూర్తిగా వచ్చేసి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది డెఫినెట్గా ఇది మంచి పరిణామం కాదు. కానీ భారతదేశానికి కిరీటం లాంటి జమ్మూ కాశ్మీర్లో ఆ పరిస్థితి ఒక డివిజన్ ఒక విధంగా ఉండడం అనేది దేశానికి మంచి పరిణామమే కాదు. కానీ జరిగింది, దాని మంచి బాధాకరమే. ఆ రిజల్ట్ ఒక చోట కూడా కనీసం ప్రభావం చూపించలేకపోయింది. అక్కడ మెజారిటీ చూస్తే కూడా జమ్మూ వైపు మధ్య మెజారిటీ చూస్తే ఆల్మోస్ట్ సుమారుగా 6-7 రౌండ్స్ పూర్తయ్యేసరికి అక్కడ పెద్దగా రౌండ్స్ ఏం లేవు, 10-15 రౌండ్స్ మాత్రమే యావరేజ్గా ఉన్నాయి. సో అందులో ఒక 50% రౌండ్స్ పూర్తయ్యేసరికి ఈ జమ్మూ మొత్తం కూడా బీజేపీకి మెజారిటీ ఉన్న చోట 10-15 వేల మెజారిటీకి ఎక్కువగానే ఉంది. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాశ్మీర్లో కూడా ఉంది. అదే అక్కడ రిలీజియన్ బేసిస్ మీద పోయినట్టుంది కనబడతా ఉంది. అది వచ్చేసి దానికి ఇంకా మిగతా 370దో లేకుంటే రాష్ట్ర ప్రతిపత్తినో లేకుంటే ఇవన్నీ అనుకుంటే ధరలో ఈయన అనుకుంటే అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఉండాలి. అక్కడ కొన్ని వీళ్ళకి వచ్చినారా. కానీ అట్లా కాకుండా ఇదేమో జమ్మూ డివిజన్ పూర్తిగా ఇట్లా అది వచ్చిందంటే మిగతా అంశాల కంటే అక్కడ 370 ఇష్యూ కాదు, రాష్ట్ర ప్రతిపత్తి అనేది కాదు, ఓవరాల్గా టోటల్గా వచ్చేసి రిలీజియన్ బేసిస్ మీద పోయారేమో అనిపిస్తా ఉంది. ఓకే, ఒకసారి మీరు అనాలిసిస్ చేయాలంటే ఎట్లా డివిజన్ అయి ఉంటుంది కంప్లీట్గా? ఒక సైడ్ కంప్లీట్గా బీజేపీ, ఒక సైడ్ కంప్లీట్గా జేకేఎన్సీ కానీ కాంగ్రెస్ కానీ ఎట్లా చూడొచ్చు? ఇది మనోజ్ మొదటి నుంచి అక్కడ ఉన్న ప్రాంతం, ఇది కొత్తగా జరిగింది ఏమి కాదు. గత ఎన్నికల్లో